మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న వివిధ జిల్లాల పర్యటనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనల ద్వారా పార్టీ శ్రేణుల్లో నైతిక ధైర్యాన్ని నింపడం, ప్రభుత్వంలో లోపాలను ఎండగట్టడం, ప్రజలతో మమేకం కావడంతో వైసీపీ కార్యకర్తల్లో ఇప్పుడు ఒక కొత్త రకమైనటువంటి ఉత్తేజం నింపుతున్నారని జోరుగా ప్రచారం అయితే సాగుతున్నాయి. కర్నూలు జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే విరూపాక్షితో వైఎస్ జగన్ మాట్లాడారు. ఆయనతో భేటీ అయ్యారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇతర నాయకులకు అండగా నిలవాలంటూ కూడా వైసీపీ అధినేత పలు కీలకమైనటువంటి సూచనలు కూడా చేశారు. కానీ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అనంతరం జైలు వెలుపల విరూపాక్షి భార్యతో చిన్న కుమారు లక్ష్మీనారాయణతో కలిసి వైఎస్ జగన్ ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. విరూపాక్షి కుటుంబానికి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటామని పార్టీ నాయకులకు జగన్ ఆదేశాలు జారీ చేస్తూనే అసలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధైర్య పడవద్దని, అక్రమ కేసులను న్యాయబద్ధంగా ఎదుర్కొందామంటూ కూడా వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. మరోవైపు వైఎస్ జగన్ కర్నూలు పర్యటనలో పెద్ద ఎత్తున యువత కనిపించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జగన్ కాన్వాయ్ వెంట వేలాదిగా యువకులు బైకులపైన కదం తొక్కారు. ఓవైపు చేతుల్లో ప్లకార్డులు పట్టుకున్నారు. మరోవైపు బైకులపైన జగన్ కాన్వాయ్ వెంట ఉత్సాహంగా యువకులు సాగారు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూసుకుంటున్నటువంటి విధంగా అంటే ఇంటికో ఉద్యోగం, నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి హామీల అమలుపైన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కొందరు యువకులు ప్లకార్డులతో తమ నిరసనను కూడా వ్యక్తం చేశారు. అదే సమయంలో డిఎస్సి నిరుద్యోగులకు సంబంధించి జగన్ నువ్వే మాకు దిక్కు, నువ్వే మాకు భరోసా అనేటువంటి రీతిలో వారు కూడా ప్లకార్డులను కూడా ప్రదర్శించారు. సోషల్ మీడియాలో చురుగ్గా కనిపించేటువంటి నేటి జెన్జీ తరం భారీగా రోడ్డెక్కడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారుతుంది. అయితే జగన్ పర్యటనకు జనం రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అడుగడుగున చెక్ పోస్టులు పెట్టి అడ్డుకున్నారు. బారికేట్లు పెట్టి జనం వస్తున్నటువంటి వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. జగన్ పర్యటనకు అనుమతి లేదన్నారు. అయినా ఖాతరు చేయకుండా జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నటువంటి వలయాన్ని ఛేదించి జగన్ పర్యటనలో పాల్గొన్నారు. ఇక వైసీపీ ఇన్ఛార్జీలను పోలీసులు అడ్డుకోవడం, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, గంగుల బీజేంద్ర రెడ్డిలను కూడా అడ్డుకున్నప్పటికీ నేతలు వెనక్కే తగ్గలేదు. జగన్ పర్యటనలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక ప్రధానమైనటువంటి ఆకర్షణగా నిలిచారు. జగన్ ప్రధానంగా తన పార్టీ నేతలను పరామర్శించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యలపైన జగన్ దృష్టి పెట్టడం, మామిడికి సంబంధించి, ఆక్వాకి సంబంధించి, పొగాకు రైతులపైన ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మరోపక్క డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినటువంటి సంగతి మనం చూసాం. రిలే నిరాహార దీక్షలు కూడా కొనసాగించారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్లు కూడా చేశారు. జగన్ వరుస పర్యటనలు ప్రజల సమస్యలపైన పోరాటం కొనసాగించడంతో వైసీపీలో ఒక నూతన ఉత్సాహం కనిపిస్తుందని ప్రచారం కూడా సాగింది. ఇక 2024 ఎన్నికల ఓటమి తర్వాత శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన మొదటిసారిగా ప్రారంభించారు. అంపోలు జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి అప్పల్ రాజును పరామర్శించడానికి వైసీపీ అధినేత వెళ్లారు. జన తాకిడి విపరీతంగా ఉండడంతో నిర్ణీత సమయానికి జైలుకు వెళ్లలేకపోయారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అంపోలు జైలు వరకు వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో హాజరవడంతో జైలుకు జగన్ చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇక అప్పల్ రాజు కుటుంబానికి అండగా జగన్ నిలబడి మాత్రమే కాదు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీ ఉందనేటువంటి భరోసాను కల్పించారు. ఇక విశాఖపట్నం విమానాశ్రయం నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మార్గంలో జగన్ ప్రయాణించినటువంటి తీరు, దారి పొరుగునా వైసీపీ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, యువత స్వాగతం పలకడం, జైలు వద్దకు చేరుకోవడంతో తీవ్ర ఆలస్యమైంది. అంటే జగన్ బయటికి వస్తున్నారంటే జనం భారీగా అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ ని కూడా మనం చూసాం. జగన్ పర్యటన వేళ శాంతి భద్రతల అంశం, పోలీసుల పట్ల పలు చోట్ల కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం, బారికేట్లు ఏర్పాటు చేయడం, ఆంక్షలు విధించడం, నాయకులను అదుపులోకి తీసుకోవడం, కార్యకర్తలను అడ్డగించడం, ద్వితీయ శ్రేణి నాయకులను అరెస్టు చేయడం, హౌస్ అరెస్టుల పరంపర ఈ మొత్తం కూడా చూసాం. దీనివల్ల పలు ప్రాంతాల్లో అసలు పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. వాగ్వాదం జరిగింది. ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణ పరిస్థితులే మనం చూసాం. జైలు బయట ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వాన్ని జగన్ ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపైన అక్రమ కేసులు బనాయిస్తుందని, రాజకీయ వేధింపులకు గురి చేస్తుందంటూ కూడా విమర్శలు గుప్పించారు. ఇక పార్టీ కార్యకర్తలకు, నాయకులకు వైసీపీ ఎప్పుడు అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో ఉన్నటువంటి పొగాకు కొనుగోలు కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన చాలా కీలకమని చెప్పుకోవాలి.
అక్కడ నిల్వ ఉంచినటువంటి పొగాకు బ్యారెన్లను నేరుగా ఆయన పరిశీలించడం, పంటలకు గిట్టుబాటు ధర రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి పొగాకు రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నటువంటి విధానం. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన ఒక రకంగా ధ్వజమెత్తేటువంటి ప్రయత్నమే చేశారు విపక్ష నేత. వ్యాపారులు అదేవిధంగా దళారులు ఒక సిండికేట్ గా మారి రైతులను కొనుగోలు లేనిటువంటి పరిస్థితిలో దగా చేస్తుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుందని విమర్శలు గుప్పించారు. కానీ పొగాకు రైతులు కూడా వైసీపీ అధినేతలు కలిసి మీరు క్షేత్రస్థాయికి వస్తే మా సమస్య పరిష్కారం అవుతుంది, మీరు గ్రౌండ్ లెవెల్ కు వచ్చి మా మీద దృష్టి పెడితే ప్రభుత్వంలో చలనం వస్తుంది అనేటువంటి రీతిలో స్పందించిన తీరు, ఆయనతో వ్యవహరించినటువంటి తీరు, ఆయన పొగాకు రైతులకు ఇచ్చినటువంటి భరోసాకి సంబంధించిన విజువల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షమే లేదా విపక్షం చేస్తున్నటువంటి పని ప్రభుత్వాలు కూడా చేయలేవా అనేటువంటి ఒక బలమైన వాదనకు కూడా కారణంగా మారింది. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో కిలో పొగాకు ధర 289 రూపాయల వరకు పలికింది. కానీ నేడు కూటమి ధర ఏకంగా 236 రూపాయలకి దిగబాగింది. అంటే ఒక రకం చెప్పుకోవాలంటే జగన్ గణాంకాలతో సహా వివరించారు. ఓవైపు ఎరువులు, కూలీల ఖర్చులు పెరిగి పెట్టుబడులు భారమవుతుంటే మరోవైపు దిగుబడికి వచ్చేటువంటి రాబడి దారుణంగా తగ్గిపోయి రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 12% పొగాకు పంటను మాత్రమే కొనుగోలు చేసిందని, మిగిలినటువంటి 88% పంటను వ్యాపారుల దయా దాక్షిణ్యాలకు వదిలేసి దళారులతో రాజీ పడిందని ఆయన మండిపడినటువంటి వైనాన్ని మనం చూసాం. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వ వైఫల్యాలపైన క్షేత్రస్థాయిలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని, రైతులకు రావాల్సినటువంటి ప్రతి పైసా గిట్టుబాటు ధర లభించే వరకు వైసీపీ పోరాటం చేస్తుందని, రైతుల పక్షాన ప్రజల పక్షాన మేము నిలబడతామని జగన్ స్పష్టం చేసినటువంటి తీరు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ జగన్ హవా మొదలైందా అనే ఒక బలమైన వాదనకు కారణంగా మారుతున్నాయి. నష్టపోయినటువంటి ప్రతి పొగాకు రైతుకు తక్షణమే ప్రభుత్వం మద్దతు ధర కల్పించడం, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు వెంకటేశ్వరరావు కుటుంబాన్ని 10 లక్షల నష్టపరిహారంతో ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తాము విశ్రమించేదే లేదంటూ కూడా ఒక రకంగా భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ పాలనలో వ్యవసాయంతో పాటుగా విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు పూర్తిగా విధ్వంసమయ్యాయని మాజీ ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి వేళ రైతులు రోడ్డును పడి ఆక్రోశిస్తున్న చంద్రబాబుకు ఆత్మహత్యలు కనిపించడం లేదని ఆయన ఆరోపించడం, ప్రభుత్వ వైఫల్యాలను, రైతులపైన జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపైన అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి తీరు ఈ మొత్తాన్ని గమనించిన తర్వాత వైసీపీ శ్రేణులకు ఒక రకమైనటువంటి ఒక నూతన జోష్ కనిపిస్తుంది, ఉత్సాహం కనిపిస్తుంది. గ్రౌండ్ లెవెల్లో తమ అధినేత యాక్టివ్ అవుతున్నారు, మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో తిరగడం మొదలు పెట్టారు అనేటువంటి ఆనందోత్సాహాలు వైసీపీ కార్యకర్తల్లోనే కనబడింది. ఇక చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా ప్రజలను, రైతులను వెన్నుపోటు పొడిచే రాజకీయాల్ని నమ్ముకుందని ఆయన ఘాటుగా విమర్శలు కూడా గుప్పించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్దాం. ఇక్కడ భీమవరంలో వైఎస్ జగన్ పర్యటించారు. చంద్రబాబు నిర్వాహకంతో నైరాశ్యంలో మునిగిపోయినటువంటి ఆక్వా రైతుల కష్టాలను స్వయంగా వినడం, వారికి ధైర్యం కూడా చెప్పారు. కూటమి పాలనలో రైతాంగం తీవ్ర అవస్థలు పడుతుందని, ఒక్క పంటకు కూడా అసలు గిట్టుబాటు ధరే లేదని చంద్రబాబు సర్కార్ పైన వైఎస్ జగన్ మండిపడినటువంటి వీరు సోషల్ మీడియాలో వైరల్ గానే మారింది. కూటమి పాలనలో అసలు ఆక్వా రైతులు, మరి ముఖ్యంగా ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిందని, ప్రభుత్వం ఆక్వా రైతులను వదిలేసి ఫీడ్ వ్యాపారులకు మద్దతు పలికేలాగా రైతులను ముంచేస్తుందంటూ కూడా ఆయన విమర్శలు గుప్పించారు. కరెంటు సబ్సిడీని తొలగించడం, రైతులపైన భారం వేయడం, 2 సార్లు ఫీడ్ ధరలు పెంచి రైతుల నడ్డి విడిచారంటూ కూడా ఆయన సమస్యలను ఈ కరువు పెట్టారు. అంటే ఎగుమతుల సమస్యలపైన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్నికల హామీ ప్రకారం ఫీడ్ ధర తగ్గించమంటే ప్రభుత్వాన్ని ఆయన ప్రధానంగా డిమాండ్ చేయడం, ఆక్వా రైతులు అనేక సార్లు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు. అయినా సరే సిండికేట్ అయినటువంటి వ్యాపారాలకే మద్దతు తెలుపుతుందని ప్రభుత్వం పైన విమర్శలు కూడా వచ్చాయి. అందుకే ఆక్వా రైతులంతా వైఎస్ జగన్ ను కలిసి విన్నవించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హడావుడిగా మీటింగ్ పెట్టారు. ఫీడ్ ధర 4 రూపాయలు తగ్గించమంటే వ్యాపారులు 2 రూపాయలు తగ్గించారు. అసలు 14 రూపాయల నుంచి 2 రూపాయలకి తగ్గించడం ఏంటి? అందుకే ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి ఆలోచన కూడా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కావాలని ఆక్వా రైతుల నడ్డి విడిచారంటూ ధ్వజమెత్తారు జగన్. పర్యటనలో కూడా దాదాపు ఆక్వా రైతులు ఎంతో కొంత న్యాయం జరిగిందని జోరుగా ప్రచారం అయితే సాగింది. మరోవైపు వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటన, బంగారుపాలెంలో మామిడి మార్కెట్ యార్డ్ లో ఆయన పర్యటించడం, మామిడి రైతులతో ముఖాముఖి కూడా నిర్వహించారు. జగన్ పర్యటనలో భారీ జనసందోహం, పోలీసులతో వాగ్వాదం, మరోవైపు జాతీయ రహదారిపైన ట్రాఫిక్ నిలిచిపోవడం, ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత ఆయన పర్యటించినటువంటి ప్రతి చోట, ప్రతి సమస్య పైన ప్రభుత్వం ఒక స్టాండ్కి వస్తుందా అనేటువంటి బలమైన క్వశ్చన్ రైజ్ అవుతుంది.
మామిడి రైతుల సమస్యలు జగన్ తెలుసుకున్నారు. భారీగా తరలి వచ్చినటువంటి పార్టీ శ్రేణులు అభిమానులతో మార్కెట్ ప్రాంతంలో తోపులాట చోటు చేసుకుంది. చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారిపైన ట్రాఫిక్ ఏర్పడడం, శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఆంక్షలు విధించడం, నిబంధనలు విధించడం, వాటిని ఛేదించుకొని వైసీపీ నేతలు కార్యకర్తలు జగన్ పర్యటన విజయవంతం చేసిన తీరు చూస్తుంటే వైఎస్ జగన్ పైన వారికి ఉన్నటువంటి అభిమానం ఏ విధంగా ఉందో బహిర్గతమవుతుంది. ఇక 2024 ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి నేతలు కూడా యాక్టివ్ అవుతున్నారు. మాజీ మంత్రి, మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఇటీవలే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆయా జిల్లాల్లో రాజకీయంగా ఉన్నటువంటి మండల స్థాయి నేతలను యాక్టివ్ చేయడం, ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏర్పడినటువంటి నిరాశను తొలగించి పార్టీలో తిరిగి ఉత్సాహాన్ని నింపడమే జగన్ పర్యటన యొక్క ముఖ్య లక్ష్యంగా తెలుస్తుంది. చూడాలి, జగన్ ప్రత్యక్షంగా పర్యటించడం ద్వారా స్థానిక నేతలకు కార్యకర్తలకు తాము అండగా ఉంటామని ధైర్యం ఇస్తున్నారు. పొగాకు రైతుల సమస్యలు, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ విధానాలు, స్థానిక సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి జగన్ ఈ పర్యటనలు చాలా కీలకంగా మారుతున్నాయి. మొత్తం మీద 2029 ఎన్నికలు మాత్రమే కాదు, లోక్సభ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాదు, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జగన్ పర్యటన యొక్క ఫలితాలు ప్రభావం ఏ విధంగా పడుతుందో మనము వేచి చూద్దాం.